గౌరీ, ఏమిటి వాళ్ళ చేపిడి ఆలోచిస్తున్నావు? హలో, నిన్నే. ఏం లేదు, తమరొక్కరే వేరుశనకాయలన్నీ లాగించేసరిగా. ఉండండి, వేడివేడిగా కాఫీ తెస్తాను. మంచి స్ట్రాంగ్ గా పట్రా. నేను నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? మానవ ఆగుము, అది దేవరహస్యం. ఆ విషయం నీకు తప్ప ఇతరులకు తెలియరాదు, చెప్పరాదు. మరి మరి ఆ విషయం చెప్పునే ఎలా? ఆ విషయం అందరికీ తెలిసిన అల్లకల్లోలమగును, మా పరువు మంట కలిగిన. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవరహస్యముగానే ఉండవలెను. విచిత్రగుప్త, నీ విచట ఈ మానవునితోనే ఉండి ఆ రహస్యము బయట పెట్టకుండా చూచుతున్నాము. ప్రభు, నాకన్నా అనుభవజ్ఞులు చిత్రగుప్తుల వారు, వారినే ఇచ్చట ఉంచిన. ఏమది? నన్ను ఈ భూలోకమును ఉంచి నీవు నా చిట్టా చేజిక్కించుకున్న వారు నన్ను చూచుతుంటివా? చిన్నబాబు, ఇందాకేదో చెప్తానన్నావు. అది మానవ దేవరహస్యము. ఏమిటి చిన్నబాబు, నేను ఇక్కడి నుంచుంటే అక్కడెవరో ఉన్నట్టు అటు చూస్తున్నావేమిటి? ఏం లేదు, నేను పట్నం వెళ్తున్నాను. ఏమిట్రా, పట్నం వెళ్తున్నావా? పట్నం వెళ్తున్నావా? ఏమిటి పట్నం వెళ్తున్నావా? నువ్వు పట్నం వెళ్తున్నావా? ఎంతో ముందే మీకు ఎన్నో సార్లు కాలేజీ ఏమని చెప్పాం, మీరు వినలేదు. నట్టు చెప్పాం, అయినా మీరు వినలేదు. అందుకే మీ పేట కాలేజీ ఇచ్చడానికి కోర్టు ద్వారా అనుమతి తీసుకుని మరీ వచ్చావు. చెప్పబోయా మీద కాగితాలు చూపించమని చెప్పు. నిజమేమమ్మా? ఏటా నిజం? పేదవాళ్ళు బతుకులు రోడ్లు పాల్చేమని ఈ కోర్టే కాదు, ఆ దేవుడు చెప్పిన తప్పే అవుతుంది. ఆకర్షాలుగా చెబుతున్నాను, ఎవరు ఏం చెప్పినా సరే, ఎవరు ఏం చేసినా సరే మేము ఖాళీ చేయమంటే చెయ్యం. కాపండి బుల్డోజర్, కదపండి రోడ్డోలర్, ఎత్తండి గొరపాలు, గుత్తండి కోడల్ని, లాగేయండి కుప్పల్ని, పీకేయండి పాకల్ని, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోతా పై పై. కాళీబాబు, కాళీబాబు మళ్ళీ ఎలా అంటే చచ్చిపోలేదన్నమాట. ఆ నుజ్జునుజ్జైన శవాన్ని చూసినప్పుడే అనుకున్నాను రా మన కాళీబాబు అయి ఉన్నాడని. ఏడ్రా హఠాత్తుగా అన్ని భాషల్లోనూ పేలేస్తున్నావు? గాలి గాని పట్టిందా? గాలి నా కొడక. గాలి కాదు, ధూళి కాదు నాన్న, వాడు వచ్చేసాడు నాన్న, వాడు వచ్చేసాడు. ఆరంటే ఎవడండి? అల్లుడు గారు ఏదో చిన్ని పని చేసి ఉంటారయ్యా. ఏ పీటు కానిస్టేబుల్ తరుగుకొని వచ్చి ఉంటాడు. చెప్పేది వినరే, అంతా నా కర్మ. ముందు ఆ కార్యక్రమం ఆపి ఎస్ఐ ఏంటో చెప్పు. వాడు వచ్చేసాడు నాన్న, ఆ కాళీగాడు వచ్చేసాడు. నోరు మీద నా కొడక. కాళీగాడు రావటం ఏంటి? పొద్దునే సీసగాని ఖాళీ చేసావా? తక్కువ బావా, కల్లోకి వచ్చి ఉంటాడు ఖాళీగాడు. కాదు, నా కళ్ళతో కళ్ళారా చూసావు. నిజం చెబితే నమ్మరు. నువ్వు చెప్పేది నిజమేనంటారా? నిజమేనా అని అర్థం పర్థం లేకుండా అడుగుతావేంటి బావా? యాక్సిడెంట్ చేయించి వాడిని చంపించింది మనం, వాడి చితికి నిప్పెట్టింది మనం, వాడి కపాల మోక్షాన్ని కళ్ళారా చూసింది మనం, వాడి అస్థికల్ని చేజేతలా గంగలో కలిపింది మనం. అది కాదు మా అమ్మ, ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన అతను అచ్చు నాలాగే ఉండటం, అదే సమయానికి నేను అర్జునుడి పని మీద బాంబే వెళ్ళటంతో మీరంతా చనిపోయింది నేనే అనుకున్నారు. తండ్రి, అది తలుచుకుంటా ఇప్పటికీ నా గుడ్డెలో. అమ్మో మామ, ఎందుకే మామ ఏడుస్తావు? వచ్చేసాను కదా, ఇంకేడోకు ఊరుకో. అయినా నువ్వు అంటుడే దానికి గుర్తుందా? ఊళ్ళో వాళ్ళ కళ్ళని నా మీదే, నాకు దిష్టి దిష్టి అని. ఈ దెబ్బతో ఆ దిష్టి పోయిందనుకో. అవునరా నా తండ్రి, నా తండ్రి.
కాళీ సారీ రాధా, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి నేను అనవసరంగా కంగారు పెట్టాను. కాళీ, నువ్వు నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోదా, లేకపోతే నీ ప్రాణాలకి ప్రమాదం. ఏమిటి రాధా నువ్వు అనేది? ఒకసారి నాలాగా ఉన్నవాడికి యాక్సిడెంట్ జరిగినంత మాత్రాన అలాగే నాకు జరుగుతుంది అనుకోవడం పొరపాటు. అది యాక్సిడెంట్ కాదు కాళీ, నిన్ను చంపడానికి జరిగిన కుట్ర. నన్ను చంపడానికి కుట్ర పన్నారా? ఎవరు వాళ్ళు? కారు పోనీ. నువ్వు తిరిగి వచ్చావని తెలిసి మా నాన్న కోటప్ప మళ్ళీ నీకు ప్రమాదం తలపెట్టడానికి చూస్తారు. అందుకే ఎక్కడికైనా పారిపోదాం. ప్రాణభయంతో పారిపోయే పిరికితనం ఈ కాళీ జాతకంలో లేదు. నన్ను దెబ్బతీసిన వాళ్ళని ఎలా ఎదురు దెబ్బతీస్తానో చూస్తూ ఉండు. కాళీ, మరేం భయం లేదు. లెస్స పలికితే మానవా, అందుకు మేమును సాయపడగలం. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్స్ ఏమిటి? అంటే నన్ను కూడా పరాయిదల్లా చూస్తున్నావా? అదంతే. ఆడొచ్చాడు. వాడి వెనక ఎవరో పెట్రోల్ కూడా ఉన్నాడు. వీడు ఖచ్చితంగా మన కాళ్ళు చేతులు తీసేసి మన ఖైమా చేసాను ఖాయం. ఎందుకైనా మంచిది, నేను దాక్కుంటా. నువ్వు ఆ సోఫా కింద దాక్కో, నేను బారులో దూరుతాను. మిస్టర్ కోట, ఓరి 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 కాళీబాబే, ఎన్నాళ్ళు ఏటైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? కాఫీ ఉచ్చుకుంటావా, స్కాచీ ఉచ్చుకుంటావా? నాటు సారాతో నీటుగా వ్యాపారం చేసే నువ్వు, చాటుమాటుగా పూటకో పాడు పని చేసే నువ్వు మా పేటలోని వాళ్ళ బతుకుల్ని కాటు వేయాలని చూస్తున్నావట. ఆ పేట ఉన్న నీ చోటుకు రేటెంతో చెప్పు. రాగానే గొడవలన్నీ ఎందుకు కానీ కాళీబాబు, మీరట్ట కూకుని రెట్టింగ్ తీసుకోండి. ముందు వ్యాపారం విషయానికి రా. అయినా అంత తేలిగ్గా కొనటానికి అదేమి సీకు మొక్క కాదు, సారా సొక్క కాదు. అర్థం లేని తాగుడు వాగుడు మాని రేటెంతో చెప్పు. మీరు తప్పదంటే చెప్పేస్తాను. 25 లక్షలు. గుప్తా, ఆర్య, నువ్వు పట్టుకున్న పెట్టెలో ఉన్న నోట్ల కట్టెలు తీసుకొచ్చి విడి మొహాన కొట్టు. అట్లనే. అయ్యాడే, ఇది కనకప్పు పేటికే. మహ్వారే, ఇది వచ్చే వైఢూర్యముల పేటికే. అలానే, ఇది నోట్ల కట్టల పేటికే. వీటితో 25 లక్షలు పూర్తయినవి. ఒక వాచిపోయింది. వాచిపోవడం కాదు, బట్టలైపోయినా పర్వాలేదు. గోల్డ్ బిస్కెట్ తో మిస్టర్ కోటప్ప, ఈ రోజు నుంచి ఆ పేట మాది. ఇక మీదట నువ్వు గాని నీ మనుషులు గాని ఆ దరిదాపులోకి వచ్చారంటే ప్రాణాలు తోడేస్తాను, జాగ్రత్త. అల్లుడు గారు, ఇంత కాలానికి మిమ్మల్ని చూడగలిగాను, అది నా అదృష్టం. రాధా, అమ్మాయి రాధా, ఏమిటాడి? నీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు. రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, కాళీ, రాధా, కాళీ, రాధా. కాళీ. ఆ పేర్లు కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారంటే ఇదండి అపూర్వ ప్రేమ సంగం అంటే. ఇన్నాళ్ళు ఏమైపోయావు కాళీ? నువ్వు లేవని, ఇక రావని ఎంత కమిలిపోయానో తెలుసా? రాధా, నీ బాధ నాకు తెలుసు. బంచెలా గెంతే ఇంటివైన నువ్వు నా నుంచి తంతి కూడా లేక గుండెలో కంతి లాంటి బాధతో కుంతిలా కుమిలిపోయి ఉంటావే. నా బంతి, చామంతి, బంతి. నువ్వు వచ్చావు, నాకు అంతే చాలు. చిన్నా కొడక నన్నెందుకు తిడతావు? నేనేం చేశాను? ఎందుక నువ్వు కూడా ఆడపిల్లవై పుట్టుంటే ఆ ఖాళీగా నీ సొమ్ముతో సహా పట్టేసి మనతో కట్టేసుకోండి. చిన్నా కొడక. ఇక్కడ వస్తువులు ఏవి కదపడానికి వీల్లేదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్.
ఇక్కడ డబ్బులే లేవు, ఇవన్నీ బొమ్మ నోట్లు. నేను ఉంటే ఆడుకుంటానంతే, చిన్నపిల్లండి. మిస్టర్ కోటకొండప్ప, ఈ డబ్బు ఎక్కడిది మీకు? వ్యాపారం దీనికి సంబంధించిన అకౌంట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ మిస్టర్, ఈ డబ్బును మేము సీజ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ డబ్బు క్రిమినల్ వేలో సంపాదించేట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎవరో ఇచ్చేళ్ళారండి. ఖాళీగా ఇచ్చినట్టు ఇచ్చి డాడీ వచ్చింది నిన్నే కదా, అప్పుడే ప్రయాణం అవుతున్నారు మీ అల్లుడు గారు. అదేమిటి అల్లుడు గారు అర్జెంట్ గా ఎక్కడికి ప్రయాణం? అది కదరా మావా. ఓ సారీ. అబ్బే మీరు అలా పిలుస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది, పిలిచేయండి పర్వాలేదు. పర్లేదంటావా? అది కదరా మావా, నేను పట్టుకొచ్చే మనీ కాస్త అయిపోయింది. అందుకే ఆ మనీ కోసం మళ్ళీ మా మనీ ఉన్న గని దగ్గరికి వెళ్ళి 2 రోజుల్లో తిరిగి నా హనీ దగ్గరకు వచ్చేస్తాను. వద్దని చెప్పు డాడీ. అమ్మమ్మ తప్పమ్మా, డబ్బు కోసం బయలుదేరుతున్నప్పుడు వద్దనకూడదు. ఒరే వరహాలు, అల్లుడు గారు బయలుదేరుతున్నారు కానీ 7-8 పెట్టెలు ఖాళీ చేసి తీసుకురా. మీరు బయలుదేరండి అల్లుడు గారు. నువ్వు వచ్చే వరకు నేను ఎలా ఉంటాను డార్లింగ్? అనుక్షణం నన్ను తలుచుకుంటూ అలా నువ్వు ఉండటానికి నేను నీకు గట్టిగా ఒకటిస్తాను. వెళ్ళమ్మా, అల్లుడు గారి ఇచ్చేది పుచ్చేసుకో. థ్యాంక్ యూ డాడీ. ఏమైనా మిగిలితే నాకు కూడా ఇచ్చేయండి అల్లుడు గారు. నేను మీకు ఇచ్చేదా? 2 వచ్చేదా